విడుదల రజని. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణలో పుట్టి ఏపీ రాజకీయాల్లో చేరి 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 31 ఏళ్లకు మంత్రి అయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో అనేక వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. తాజాగా ఆమెపై ఓ స్టోన్ క్రషర్ కు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కేసును కూడా నమోదు చేసింది. అంతేకాకుండా త్వరలోనే ఆమె అరెస్టు ఉంటుందని కూడా సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఈ కేసు నమోదైన తరువాత విడుదల రజని ఓ ప్రెస్ మీట్ లో నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై సంచలన ఆరోపణలు చేశారు. అందుకు ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో విడుదల రజనిపై తాజాగా వచ్చిన ఆరోపణ ఏంటి, ఆమె టీడీపీలో చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్క నుండి మంత్రిగా ఎలా ఎదిగారు, ఆమె ఆస్తులెన్ని అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. విడుదల రజని 1990 జూన్ 24న యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండలంలోని కొండాపూర్లో పుట్టారు. తండ్రి పేరు రాగుల సత్తయ్య. ఈయనకు 2 కుమార్తెలు కాగా చిన్న కుమార్తె విడుదల రజని. రాగుల సత్తయ్య కుటుంబం హైదరాబాద్ లో నివాసం ఉండేవారు. విడుదల రజని స్థానికంగానే ఇంటర్ వరకు చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బిఎస్సి పూర్తి చేశారు. అనంతరం కర్ణాటకలోని చిత్రదుర్గ జయమై ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగము చేశారు. ఆ టైంలో ఓ మీటింగ్ లో గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గంలోని పురుషోత్తమపట్నంకి చెందిన విడుదల కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. విడుదల రజని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త కుమారస్వామిది కాపు సామాజిక వర్గం. కుమారస్వామి తండ్రి విడుదల లక్ష్మీనారాయణ కాగా తల్లి వాయుసుత. కుమారస్వామి కుటుంబం అప్పటికే రాజకీయాల్లో ఉంది. ఇక సామాజిక వర్గాలు వేరైనా రజని కుమారస్వామి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఒక పాప. వివాహం అయ్యాక విడుదల రజని తన భర్త కుమారస్వామితో కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రాసెస్ వీవర్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్ గా సేవలను అందించారు. అప్పట్లో విడుదల టీడీపీకి అభిమానిగా ఉండేవారు. రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. 2014లో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారని ఆ పార్టీ నాయకులు చెబుతారు. అదే టైంలో విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2014-2018 మధ్య కాలంలో టీడీపీలో నియోజకవర్గంలో కీలక నేతగా మారారు. 2017లో విశాఖపట్నంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో విడుదల రజని చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పాలనను పొగడ్డంతో పాటు లోకేష్ ని అన్నా అని కీర్తించారు. హైదరాబాద్ లోని సైబరాబాద్ లో మీరు నాటిన మొక్కను అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని నరకాసురులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడుదల రజని అక్కడ కూడా తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించారు. విఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఆ టైంలో చిలుకలూరిపేట టికెట్ తనకు కావాలని పట్టుబట్టినట్టు చెబుతారు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుకే టీడీపీ టికెట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు విడుదల రజని. 2018 ఆగస్టు 24న పాదయాత్రలో భాగంగా విజయవాడకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. విడుదల రజని మామ విడుదల లక్ష్మీనారాయణ చిలుకలూరిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అలా 2019 ఎన్నికల్లో చిలుకలూరిపేట నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై 8,301 ఓట్లతో గెలిచారు. 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన అతి చిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందడంతో పాటు ఆ నియోజకవర్గంలో మొదట బీసీ మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఆ తరువాతి కాలంలో ఏపీలో 31 ఏళ్లకే వైఎస్ జగన్ కేబినెట్ లో హెల్త్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2024లోనూ ఆమె చిలుకలూరిపేట నుండి పోటీ చేస్తారని అంతా భావించినా చిలుకలూరిపేటలో వైసీపీ సర్వే చేసిందని, ఆ సర్వే ఫలితాలు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారని చెబుతున్నారు. ఓవైపు నియోజకవర్గ ప్రజలతో తరచూ టచ్ లోనే ఉన్నా అక్కడ కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు విడుదల రజని. అంతేకాకుండా చిలుకలూరిపేటలో టికెట్ ఇప్పిస్తానని తన వద్ద 6 కోట్లు తీసుకున్నారని వైసీపీ చిలుకలూరిపేట సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పంచాయతీని సజ్జల రామకృష్ణారెడ్డి తీర్చారని,
3 కోట్లు తిరిగి ఇప్పించారని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలను విడుదల రజనీ ఖండించినా ఆ అంశం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. గతంలో గుంటూరు నుండి అసెంబ్లీకి వెళ్లే దారిలో నిడమర్ రోడ్డు బాపూజీ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న నవీన్ అనే యువకుణ్ణి చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీదిగా చెప్పే కారు ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన తర్వాత రజనీ కారు దిగి వెంటనే ఆటో ఎక్కి వెళ్లిపోయారని, కనీసం గాయపడిన వ్యక్తిని చూడలేదని, గన్మెన్లు కూడా వెళ్లిపోయారని విమర్శలు వచ్చాయి. గతంలో విడుదల రజనీపై ఓ కుటుంబం సంచలన ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సెల్ఫీ ద్వారా ప్రత్యేక విన్నపం చేసింది. నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై కొందరు దాడి చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని విడుదల రజనీని కోరినా కాళ్లపై పడినా ఆమె కనికరించలేదని, నిందితులపై చర్యలకు అడ్డుపడుతున్నారని సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అప్పట్లో ఈ అంశం వైరల్ అయింది. మొత్తం మీద కారణం ఏదైనా విడుదల రజనీ నియోజకవర్గం మారడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇక విడుదల రజనీ ఆస్తుల విషయానికి వస్తే 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన టైంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తి 129 కోట్లు. అయితే 2024 అఫిడవిట్ లో ప్రస్తుతం 85 కోట్లుగా చూపారు. అంటే గత 5 ఏళ్లలో విడుదల రజనీ ఆస్తులు దాదాపు 43 కోట్లు తగ్గాయి. అదే సమయంలో విడుదల రజనీ వ్యక్తిగత ఆస్తులు భారీగా పెరిగాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఆమె వ్యక్తిగత ఆస్తులు 3.7 కోట్లు కాగా ప్రస్తుతం 18.8 కోట్లకు పెరిగాయి. కొన్ని వారసత్వ ఆస్తులు అలాగే ఉండగా పలు చోట్ల భూములు, స్థలాలు కొన్నారు. ఇక ఆమె భర్త ఆస్తులు గత 5 ఏళ్లలో భారీగా తగ్గాయి. 2019 ప్రకారం కుమారస్వామి ఆస్తుల విలువ 124.2 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆయన పేరుతో 66 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 2019లో కుమారస్వామికి 120 కోట్ల విలువైన ఐటీ కంపెనీ ఉండగా ప్రస్తుతం 22 కోట్ల విలువైన ఓ కంపెనీ, 5 కోట్ల విలువైన మరో కంపెనీ ఉన్నాయి. ఇక తాజాగా నమోదైన ఏసీబీ కేసు ఏంటి అనే విషయానికి వస్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేశారనేది ప్రధానమైన అభియోగం. ఈ కేసులో విడుదల రజనీని A1 గా చేర్చగా, పల్లె జాషువాను A2 గా, రజనీ మరిది విడుదల గోపిని A3 గా, PA దొడ్డ రామకృష్ణను A4 గా చేర్చారు. ఆ కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే 2020 సెప్టెంబర్ 4న అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సదరు క్రషర్ ని విడుదల రజనీ, PA దొడ్డ రామకృష్ణ సందర్శించారు. క్రషర్ కి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా, ఎలాంటి దాడులు చేయకుండా ఉండాలన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రజనీని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో ఆ క్రషర్ యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావులు ఎమ్మెల్యేను కలిస్తే ఆమె తన నియోజకవర్గంలో వ్యాపారం నడవాలంటే తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని, మిగతా విషయాలు PA మాట్లాడతారని చెప్పారు. వారు ఎమ్మెల్యే PAను కలవగా అతను 5 కోట్లు డిమాండ్ చేశాడు. తరువాత 6 రోజులకు అంటే సెప్టెంబర్ 10న గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న IPS అధికారి పల్లె జాషువా తన టీంతో వచ్చి క్రషర్ లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఫిర్యాదు లేనప్పటికీ ఈ తనిఖీలను చేపట్టారు. నెల రోజుల తర్వాత ఆయనే ఆ క్రషర్ యజమానులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే రజనీని కలవాలని, లేకపోతే 50 కోట్లు జరిమానా విధిస్తామని బెదిరించారట. దీంతో ఆ యజమానులు మళ్లీ వెళ్లి విడుదల రజనీని కలిస్తే 5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోసారి చెప్పారట. కొన్నాళ్లకు జాషువా తన కార్యాలయానికి ఈ క్రషర్ యజమానులను పిలిపించుకుని ఇష్యూని త్వరగా సెటిల్ చేసుకోవాలని, లేదంటే ఇబ్బంది పడతారని సూచించారు. ఇక ఒత్తిడి పెరగడంతో 2021 ఏప్రిల్ 4న విడుదల రజనీ మరిది విడుదల గోపి నివాసం ఉండే పురుషోత్తపట్నంకి వెళ్లి ఆయనకు 2 కోట్లు ఇచ్చారు. గుంటూరులో జాషువాకు 10 లక్షలు, PA రామకృష్ణకి 10 లక్షలు ఇచ్చారట. అయితే 2024 ఎన్నికల నాటికే ఈ విషయం అల్లరైంది. మరికొన్ని ఆరోపణలు కూడా ఆమెపై రావడంతో విడుదల రజనీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీంతో గుంటూరు పశ్చిమకు మార్చారని కూడా చర్చ జరిగింది. ఇక 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ క్రషర్ తనిఖీలకు విజిలెన్స్ డీజీ కార్యాలయం నుండి అనుమతి లేదని, ఈ తనిఖీలకు సంబంధించి సమాచారం కూడా విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి లేదనేది ఆరోపణ. అంతేకాదు ఈ క్రషర్ పై వచ్చిన ఆరోపణలేంటి, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లింది, ఏ బేసిస్ మీద తనిఖీలకు వెళ్లారు అనే సమాచారం కూడా లేదు. ఇక ఈ క్రషర్ ను అంతకుముందు వైసీపీ హయాంలో తనిఖీ చేసిన టీంలో ఉన్న ఇతర అధికారులను విచారిస్తే తాము జాషువా ఆదేశాలతోనే వెళ్లామని,
ఆ తరువాత ఆ అంశం ఏమైందో కూడా తెలియదని చెప్పడంతో ఆయన పైన కేసు నమోదైంది. ఈ కేసులో పెట్టిన సెక్షన్ల ప్రకారం చూస్తే అధికార దుర్వినియోగం, లంచం తీసుకోవడం, నేరపూరిత కుట్ర, బెదిరింపులు, అనుచిత లబ్ధి పొందడం లాంటివి పెట్టారు. వీటి ప్రకారం ఒకవేళ అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ రావడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఇక ఈ కేసు నమోదైన తరువాత విడుదల రజని ప్రెస్ మీట్ లో సంచలన విమర్శలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారని, తమకు టైం వస్తుందని, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానని వ్యాఖ్యానించడంతో పాటు సామాజిక వర్గ అంశాలను కూడా తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కాల్ డేటాను తీసుకునే ప్రయత్నం చేశారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ఢిల్లీ నుండి కౌంటర్ ఇచ్చారు సదరు ఎంపీ. మరి ఆ అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా చూడాలి. మొత్తం మీద రాజకీయాల్లో విడుదల రజని ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా ఆరోపణలను ఎదుర్కొన్నారు. రెండోసారే ఓడిపోయారు. ఆమెపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉంటే గనుక ఆమె మరికొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదిగేవారు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఆరోపణలు రుజువైతే ఖచ్చితంగా ఇబ్బందే. మరి వాటి నుండి ఎలా బయటపడతారో చూడాలి. ఇవి విడుదల రజనీకి సంబంధించిన అంశాలు.